రైట్ 2019 రైట్ రైట్ ఒక 5 minutes అండి కంక్లూడ్ చేద్దాం ఒక 5 minutes ఒక 5 minutes కంక్లూడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కాపుల అంశాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు, రైజ్ చేస్తూ ఉన్నారు. దానికి కాపుల్ని ఏంటది ఎమోషనల్గా అప్పుడు బ్లాక్మెయిల్ చేశారు ముద్రగడ పద్మనాభం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర అని చెప్పేసి. సో ఒకవేళ ఈ కుట్ర చేశారన్న అది కుట్ర అని మీకు అనిపిస్తే ఆ కుట్రల్ని తిప్పికొట్టే వ్యూహం ఏంటి? ఎందుకంటే కాపులు చాలా కీలకమైన సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం. 2014లో పవన్ కళ్యాణ్ మాట విని చంద్రబాబు నాయుడు పక్కన నిలిచారు అప్పుడు కాపులు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు వల్ల కాపు సామాజిక వర్గం ఇబ్బందికి గురైందన్న ఒక అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి వెంట నిలబడిన పరిస్థితి. ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వెంటే ఉన్నారు కాబట్టి, కూటమిలో ఉన్నారు కాబట్టి, సో ఖచ్చితంగా కాపులు అటువైపు ర్యాలీ అయితే మీకు రాజకీయంగా నష్టం, మీరు అనుకున్నది సాధించలేకపోతారు కదా అప్పుడు. సార్ ఈరోజు కాపులు అంత అమాయకంగా ఏం లేరు సార్. లేరా? పవన్ కళ్యాణ్ చెప్తే ఏదో వెళ్ళిపోయేటట్టు అంత అమాయకంగా లేదు, ఇంకో నాయకుడు చెప్తే అంత అమాయకంగా వెళ్ళిపోయేటట్టు టెక్నాలజీ పెరిగింది, మర్చిపోయే వాళ్ళు ఇప్పుడు కింద వస్తున్నాయి కదా. నన్ను మాట్లాడండి సార్. ఇప్పుడు అంత సార్ శాంతి ప్రసాద్ గారు నాడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, ఇవాళ చంద్రబాబు నాయుడు ఎలా బుధానికి వేసుకుంటున్నారు. నాడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ మల్లెపూలు నలుపుతాడని చెప్పి ఏ విధంగా తెలుగుదేశం అధికార ఎవరు రాజకీయంగా మనల్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనేది కాపు సమాజం ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఏం చేయగలుగుతామో అది కాపులకు సంబంధించి చేశాడు. అదే విధంగా కాపులకు అత్యధిక ప్రాధాన్యతగా సీట్లు కూడా ఇచ్చారు. ఎంపీ సీట్లు కావచ్చు, ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకోబోతున్నారు. మరి గమనిస్తారు కదా. వెంకటరెడ్డి గారు ఎన్ని సీట్లు ఇచ్చారు చెప్పాలి? 31 అసెంబ్లీ సీట్లు, ఎంపీ అన్ని 3 ఎంపీ సీట్లు. రైట్. 175కి సింగిల్ పార్టీ కాబట్టి మీకు పొత్తులు లేవు కాబట్టి 175 ఒకటి ఒకసారి వినండి. జనసేన పార్టీ తీసుకున్న 21 సీట్లలో 9 కాపులకు ఇచ్చింది. మరి పర్సంటేజ్ లెక్క పెట్టండి. తీసుకున్న 21 సీట్లలో 9 పర్సంటేజ్ చూడండి. కూటమికి లెక్క చెప్పాలి మీరు. కూటమి లెక్క చెప్పండి. కూటమి కంటే మీకంటే తక్కువే నాకు తెలిసి. మరి అది చెప్పాలి. 175లో రాయలసీమలో ఎంతమంది బలిజలకు ఇచ్చారు? రాయలసీమలో బలిజల శాతం మరి ఎన్ని సీట్లు ఇచ్చారు ఎమ్మెల్యే టికెట్లు? బలిజల కింద రారనే వీళ్ళ భావన, అక్కడ రెడ్డి కాపుల కింద భావన, అది కూడా లెక్కేసుకొని చెప్తారా? కాపులు తగ్గించారు. గుంటూరులో ఎన్ని ఇచ్చారు చెప్పండి. అసలు ఒక జిల్లాని తీసుకున్నాం, గుంటూరు జిల్లాలో ఎన్ని ఇచ్చారు? ఒక కాపుకి ఇవ్వలేదు మీరు చెప్తారు. రాయలసీమలో ఎంతమంది ఇచ్చారు? గుంటూరు గురించి మాట్లాడతారు. 4 ఇచ్చాం ఉమ్మడి గుంటూరు జిల్లాల కాపులకి. ఎవరికి ఎంత ఇచ్చారు? రాయలసీమలో ఎన్ని టికెట్లు ఇచ్చారు? ఓవరాల్ చెప్తున్నా నేను మీకు. ఓవరాల్ గా మీకు చెప్తున్నా. చెప్పండి. సీట్లు ఎక్కువ తీసుకొని వచ్చుగా. ఎందుకు ఇవ్వలేదు మరి? మీ నేను ఆరోపణ చేస్తున్నా. రెడ్లు దొరకలేదు. ఎక్కడైతే అసలు కాకినాడలో ద్వారంపూడి రెడ్డికి ఇచ్చారా? ద్వారంపూడి కాపు ఎవరు దొరకలేదా మీకు? కాకినాడలో కాపు దొరకదా మీకు? రెడ్డి గదికి ఇచ్చారు మీరు. అరే జిల్లా మొత్తం చూడ కాకినాడ టౌన్ అంటే